నేడు గ్రేటర్ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. శనివారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. గుడ్ మార్నింగ్ సందీప్. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేటర్లతో ఈరోజు కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది తెలంగాణ భవన్ లో. ఇంట్లో ప్రధానంగా గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమావేశం అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే కౌన్సిల్లో మేయర్, డిప్యూటీ మేయర్లే పార్టీ మారిన నేపథ్యంలో చాలా మంది కార్పొరేటర్లు కూడా మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎలా జరుగుతాయి, దాన్ని ఎట్లా దిశానిర్దేశం ఉండబోతోంది అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ తలకిందులు అయిన నేపథ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి ఒక పక్క ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మరోపక్క ఎంపీలు వెళ్ళిపోయారు. అదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా నిన్న మనం చూసాం. 6 ఎమ్మెల్సీలు ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడంతో కండావు కప్పేసుకున్నారు. దండవీటలు కావచ్చు, లేదంటే దయానంద్ కానీ, లేదా ఏకే మల్లేష్ కావచ్చు, గతంలో పనిచేసిన భానుప్రసాద్ రావు కావచ్చు, ఇట్లా పలువురు చాలా మంది, ప్రభాకర్ రావు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ లో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి బీఆర్ఎస్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే కొత్తగా బీఆర్ఎస్ లోనే షైన్ అయినటువంటి ఎమ్మెల్సీలు కూడా పోరు అనుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అత్యవసర సమావేశమని మనం భావించాల్సి ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు తెలంగాణ భవన్ లో. మరి కాసేపట్లో ఇక్కడ దీంట్లో ఇంకో ఉద్దేశం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీలో మొన్నటి వరకు తాజా మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే సనత్ నగర్ ఎమ్మెల్యే ఆయన అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోంది. కనుక ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఎందుకంటే సనత్ నగర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతారు అనుకున్నటువంటి ఈ ప్రయత్నంలో గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక ముఖ్యంగా రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశం కార్పొరేటర్లతో ఉంది కాబట్టి ఆ కార్పొరేటర్లు కూడా కొంతమంది పోకుండా ఉండేందుకు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇంకా గారా వేడ్చుకోకుండా హైదరాబాద్ లో గెలిచిందే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కాపాడుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అందుకనే వాళ్ళందరికీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు జరిగేటువంటి జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశం కార్యక్రమంలో ఇట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం చాలా కీలకంగా మారనుంది. నరేంద్ర, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు పార్టీ అంటే ఇక్కడ రేపు జరిగేటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధి తీసుకురావాల్సినటువంటి నిధులు, ఎందుకంటే ఒక పక్క వర్షాకాలం కూడా వస్తున్న నేపథ్యంలో, ఆల్రెడీ స్టార్ట్ అయిన నేపథ్యంలో చాలా చోట్ల రోడ్లు బాగాలేకపోవడం, గుంతలు ఉండడం, మ్యాన్హోల్స్ తెలుసుకొని ఉండడం, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. నిధులు అధికంగా, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక జీహెచ్ఎంసీ దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కనుక చాలా మంది కార్పొరేటర్ని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశంలో జీహెచ్ఎంసీలో తమ గొంతును వినిపించాల్సి ఉంది. కనుక కార్పొరేటర్లందరికీ కూడా కేటీఆర్ గానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ, ఎమ్మెల్యేలు గానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ దిశానిర్దేశం. ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్ర పోషించాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పార్టీ ఇట్లాంటి పాత్ర పోషించాలి అన్న దాని మీద
ఖచ్చితంగా వీళ్ళు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు కొంతమంది పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి ఎవరు పోకుండా ఉండేందుకు వీళ్ళందరికీ కూడా చెప్పే అవకాశం ఉంది. ధైర్యం కూడా నూరు పోసే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారం పోయినంత మాత్రాన ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. మీకు వచ్చేటువంటి వసతులు అవే ఉంటాయి. మీకు పనులు కూడా అయ్యేటట్లా మేము చూస్తాము. ఖచ్చితంగా మీరు కూడా ధైర్యపడకండి. రానున్న రోజుల్లో మనదే మళ్ళీ ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే వచ్చే 2 years లోపలనే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కనుక మీ అందరికీ మళ్ళీ యాజ్ యూజ్ గా మేము టికెట్లు ఇవ్వబోతాము. ఖచ్చితంగా మీరే గెలుస్తారు కనుక మళ్ళీ అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ గులాబీ జెండానే ఎగిరేయబోతుంది కనుక ఎవరు కార్పొరేటర్లు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ అంశాల మీద వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.